ఇప్పుడు మనం చెప్పబోతున్న టాపిక్ పేరు కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ అన్ ఇంటీజర్. కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ యాన్ ఇంటీజర్. ఇప్పుడు సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటే 5873 తీసుకున్నాను అనుకో, కౌంట్ +1 చేస్తాను. 5873/10 చేస్తే మనకు వచ్చేది 587. కౌంట్ +1 చేస్తాను. 587 అప్పుడు 58 వచ్చింది. 58 అప్పుడు కౌంట్ +1 చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను 58ని 10తో, ఇట్ మీన్స్ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 10తో చేస్తే మనకు వచ్చేది 5. కౌంట్ +1 చేస్తాను. 58ని ఇట్ మీన్స్ 5ని ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 10తో చేస్తే వచ్చేది 0. ఇప్పుడు మనకి ఎంత? ఇప్పుడు 1 2 3 4 డిజిట్లేనా ఉంది? 4 డిజిట్లే కదా ఉంది అక్కడ. దీనికి ప్రోగ్రామ్ అసలు చూద్దాం ఒకసారి. ఇప్పుడు n అనే దాంట్లో ఒక స్టోర్ చేస్తాం 5873. తర్వాత కౌంట్ c అనేది 0 తీసుకున్నాం. వైల్ n greater than 0, n is equal to n. కౌంట్ c is equal to c +1 తీసుకున్నాము. n is equal to n ఫ్లోర్ డివిజన్ బై 10. తర్వాత కౌంట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఫ్లోర్ డివిజన్ చేసాము, కౌంట్ చేస్తున్నాము, ఇంకా రిటర్న్ సి. డ్రై రన్ చేద్దాం. 5873 కౌంట్ +1 అయింది. అండ్ ఫ్లోర్ డివిజన్ 587 అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేసిద్ది n అనేది గ్రేటర్ దాన్ 0 కాదా అని. కౌంట్ +1 587 ఫ్లోర్ డివిజన్ బై 10 అప్పుడు 58 అయింది. 58 కౌంట్ +1 చేస్తాడు. తర్వాత 58ని మళ్ళీ ఫ్లోర్ డివిజన్ 10 చేస్తే 5 వచ్చింది. కౌంట్ +1. 5 ఫ్లోర్ డివిజన్ 10 చేస్తే 0. 1 2 3 4 మనకు వచ్చేది కౌంట్ 4. మనకున్న డిజిట్ అనేది 4. అది కాకుండా మనకి ఇప్పుడు నేను చూద్దాం. మనకి ఒకటి ఉంది లాగ్ ఆఫ్ 5438 అంటే ఎంత? 5438 అప్పుడు మనకి 3.735 బేస్ 10 8.735. లాగ్ 10 ఆఫ్ 177715 అయితే 5.249. అంటే ఇప్పుడు 5.245 ఇది ఉంది కదా, దాన్ని ఇంట్లో మార్చుకుంటే ఎంత వచ్చింది? 8. ఇక్కడ 5. అంటే ఇక్కడ చివరి డిజిట్ ఏంటిది? 8. ఇక్కడ చివరి డిజిట్ ఏంటిది? 5. అంటే దాని లాజిక్ మాల్యాన్ని +1 చేసి ఈ చివరిది 8 వస్తుంది కదా, ఆ చివరిది వేస్తే మనం ముందర ఇప్పుడు ఇక్కడ 5 వస్తుంది కదా, ఇది 5 వచ్చిన దాన్ని ఇప్పుడు ఈ లాగరిథమిక్ వాల్యూని 5 + 5.249 + 1 చేస్తే 6.249 వచ్చింది. దీన్ని ఇంటీజర్లోకి మార్చుకుంటే ఇందాక చెప్పింది ఏంటంటే వేరే కాన్సెప్ట్, అది ఇప్పుడు అది దీంట్లో ఉపయోగపడదు. సారీ, ఇది ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు 5.249 + 1 దాని లాగరిథమిక్ వాల్యూని +1 చేసి దాన్ని ఇంట్లోకి మార్చుకుంటే మనకు వచ్చేది 6 కదా. ఈ 6 1 2 3 4 5 6. ఆ 6 ఎన్ని డిజిట్లు ఉన్నాయో రిప్రజెంట్ చేసిద్ది. దాని అర్థం చూద్దాం ఒకసారి. దాన్ని కోడ్ ఎలా రాయొచ్చు ఏంటంటే దాన్ని మ్యాథ్తో ఉపయోగించుకొని రాయాలి. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ def
కౌంట్ డిజిట్స్, ఇది డెఫినేషన్ రాస్తున్నాను. నమ్ రిటర్న్ int of log10 of num plus 1. అదేందా ఏంది, రిటర్న్ int of log10 of num of plus 1. ఇది చేసినప్పుడు మన డైరెక్ట్గా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, అసలు ఎన్ని డిజిట్లు ఉన్నాయి అనేది. ఇప్పుడు మనకి ఇది మన దగ్గర 2 కోడ్లు ఉన్నాయి, ఇదొక కోడ్ ఉంది, ఇదొక కోడ్ ఉంది. దీంట్లో రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక నెంబర్ మీద డిపెండ్ అవుతుంది చూసారా, ఇక్కడ 2 పెట్టామనుకో 2 మీద డిపెండ్, అంటే ఏంది, ఒక డిజిట్ మీద జరుగుతున్నప్పుడు ప్రోగ్రామ్ అనేది దాని టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ log10 of n. ఒక డిజిట్ మీద జరుగుతుంది. ఇక్కడ 10 పెట్టామనుకో 10, ఇక్కడ 10 ఉంది కాబట్టి బిగ్ ఆఫ్ 10 రాసాము ఇక్కడ. అదే ఇక్కడ 5 ఉందనుకో బిగ్ ఆఫ్ log of 5 of n. అర్థమైందా? ఇక్కడ దేని మీద డిపెండ్ అవ్వట్లా. ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది అది మరీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే 5873 కౌంట్ ప్లస్ 1 చేస్తున్నాము. తర్వాత దాన్ని n ఫ్లో డివిజన్ బట్టి 10 చేస్తుంటే 587 వచ్చింది. కౌంట్ ప్లస్ 1 చేసి 587ని ఫ్లో డివిజన్ 10 చేస్తే 58 వచ్చింది. కౌంట్ ప్లస్ 1 చేసి 58 ఫ్లో డివిజన్ బై 10 చేస్తే మనకు వచ్చింది 5. దాన్ని ఫ్లో 10 చేస్తే వచ్చేది 0. ఇక్కడ చూసారా, ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది రెండింటి మీద ఒకదాని మీద డిపెండ్ అవుతుంది, అంతే, తేడా ఏం లేదు. ఇక్కడ ఒకదాని మీద డిపెండ్ అవుతుంది, ఏం లేదు. అంటే కాన్స్టాంట్ స్పేసేగా. ఇప్పుడు అక్కడ నువ్వు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే నీకు ఆ వేరియబుల్స్ అక్కడ ఉన్న స్పేస్ ఆక్యుపై చేసిన వేరియబుల్స్ ద్వారా నీకు ఆన్సర్ ఏంటి వచ్చిద్ది. ఎంత పెద్ద నెంబర్ అయినా నువ్వు ఇప్పుడు 1,00,000 ఇవ్వు, 1,00,000 ఇవ్వు, 2 కోట్లు ఇవ్వు, 10 కోట్లు ఇవ్వు, ఎంత అయినా ఇచ్చుకో, ఇక్కడ కాన్స్టాంట్ స్పేస్ ద్వారా నీకు వస్తుంది అక్కడ.